అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో నేను మీకు 2 రకాల గృహలక్ష్మి యోగాలను పరిచయం చేశాను. ఇప్పుడు ఇంకొక కాంబినేషన్, ఈ గృహలక్ష్మి యోగంలో ఇంకొక కాంబినేషన్ నేను మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? ఎప్పుడైనా హరోస్కోప్ మ్యాచింగ్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి మ్యాచెస్ చూడండి. అమ్మాయికి ధనయోగం ఉందా లేదా, లేకపోతే అమ్మాయి ఫారెన్ వెళ్తుందా లేదా, అమ్మాయి బాగా సంపాదించుకొచ్చేస్తుందా లేదా, అమ్మాయి అత్తగారి మాట వింటుందా లేదా, అమ్మాయి మామగారికి అణిగిమణిగి ఉంటుందా లేదా, భర్త గారికి అణిగిమణిగి ఉంటుందా లేదా, లేకపోతే ఈవిడే డామినేట్ చేస్తుందా, ఇలాంటివన్నీ చెత్త డౌట్స్. ఇలాంటి యోగాలు కాదు, ఇలాంటి యోగాలు ఉండాలి హెరోస్కోప్లో. మిగిలినవన్నీ దే ఆర్ ఆటోమేటికలీ టేకింగ్ కేర్. ఓకేనా? మనకు కావాల్సింది ఇప్పుడు నవమాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి లగ్నంలో ఉండాలి. నవమాధిపతి, పంచమాధిపతి కలిసి లగ్నంలో ఉండాలి. లగ్నాధిపతి చాలా బలంగా ఉండాలి. చూసారా, మీకు స్క్రీన్ మీద ఒక చార్ట్ కనిపిస్తోంది. ఇక్కడ నవమాధిపతి సూర్యుడు, పంచమాధిపతి చూడండి బుధుడు, కుజుడు. అంటే ఏ హరోస్కోప్ అయినా తీసుకోండి, లగ్న నవమ పంచమాధిపతులు వాళ్ళు మిత్రులే అయి ఉంటారు. లగ్న నవమ పంచమాధిపతులు వాళ్ళు మిత్రులే అయి ఉంటారు. ఏ స్థానం నుంచి సరే లెక్క పెట్టండి. ఓకేనా? అది కూడా ఇక్కడ కూడా అదే జరుగుతోంది. నవమ పంచమాధిపతులు వాళ్ళు లగ్నంలో ఉన్నారు, లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నాడు. నవమాధిపతి సూర్యుడు, పంచమాధిపతి కుజుడు. లగ్నాధిపతి గురుడు కర్కాటకంలో ఉచ్చలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నాడు కదా అనకండి మళ్ళీని. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా అనకండి మళ్ళీని. ఇది గృహలక్ష్మి యోగాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం ఏ యోగాన్ని చూస్తున్నప్పుడు ఆ యోగమో చూడాలి. ఒక యోగం చూస్తున్నప్పుడు అది ఇంకొక యోగానికి వ్యతిరేకంగా ఉండుండొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని యోగాలు సూపర్ సీడ్ చేస్తూ ఉంటాయి. ఎలాంటి వాటిలో ఇది ఒకటి, గృహలక్ష్మి యోగం ఒకటి. సరేనా? సో చూడండి, అందులో ఈ ధనుర్ లగ్నానికి ఇద్దరు ఫంక్షనల్ బెనిఫిట్స్ లగ్నంలో ఉన్నారు. ఇలాంటి కాంబినేషన్స్ని మీరు చూసి వివాహం చేసేటప్పుడు కుజ దోషం ఉన్నా సరే పక్కన పెడుతూ ఉండండి. ఇలాంటి గృహలక్ష్మి యోగాలు కనుక మీకు అమ్మాయి జాతకంలో కనిపిస్తే మీరు కుజ దోషాన్ని పక్కన పెట్టేసేయండి. దాని గురించి ఆలోచించకండి. అసలు కుజ దోషం, విషకన్యా యోగం ఇలాంటివన్నీ పక్కన పడేసేయండి. ఓకేనా? ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి, మాట్లాడదాం.